బస్సుకి వెళ్తాడు. మాలాంటి కూలి పని చేసుకున్నాడు ఎక్కడికి వెళ్తాడు? అడ్డ మీద వచ్చి నిలబడాలి. అడ్డ మీద వచ్చి నిలబడాలి. అడ్డ మీద వచ్చి నిలబడాలంటే ఈ రోజు పని దొరకలేదు. నేను రూమ్కి 5,000 కట్టాలి. ఎవడు నాకు ఇస్తాడు? వారం అవుతుంది, పని దొరకలేదు. ప్రజలకి ఏంటంటే ఆడదానికి ఒక స్కీమ్ పెట్టాలి, పని లేని తాపి మేస్త్రికి ఒక స్కీమ్ పెట్టాలి. ప్రభుత్వం ఏ ప్రభుత్వం రాని, అంతేగాని బస్సులు ఫ్రీగా వేసాను, గ్యాస్ బండ్ ఫ్రీగా వేసాను. గ్యాస్ లేని వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు ఈ హైదరాబాద్లో. గ్యాస్ లేని వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. అయ్యా నీకు గ్యాస్ లేదు, ఇగో ఈ గ్యాస్ బండ్ వాడుకో. ఇదే ప్రభుత్వం పరిపాలన అంటే. ఒక ఆడ మనిషి భర్త లేనిదై ఉన్నది, దానికి పెంచిన పెంచాలా? ప్రభుత్వం వచ్చిందంటే సమానం కాదు. ఓటేసాను, 1000 రూపాయలు ఇచ్చాను, ఓటేసాడు అంటారు. అది కాదు పద్ధతి. అమ్మ నా కోసమని నువ్వు కష్టపడ్డావు, వారం రోజులు తిరిగితే కానీ నీకు ఓటు రాలేదు అంటే వారం రోజులు కూలి ఎవరు ఇచ్చాడు? ఆ ఒక్క రోజుతోనే నువ్వు ఓటు వేయించుకొని నువ్వు పక్క జరిగి దెబ్బేసినావు. మరి మిగతా వాళ్ళ పరిస్థితులు ఏంటి? ఆ ఓటు వేసిన రోజు అయ్యా బాబు ఓటు వేయి నాకు అన్నారు. ఓటు వేసిన తర్వాత వాళ్ళేమో గజ్జి మీద, వీళ్ళేమో అడ్డ మీద. వాళ్ళు గజ్జి ఎక్కువ కూకుంటారు, వీళ్ళేమో అడ్డ మీద వచ్చి ఉన్నారు. ఏమైనా ఇప్పుడు భీమి ఇస్తాను ఎవరికైనా ఇక్కడ. ఇప్పుడు ఇంచుమించు ఒక 100 మంది ఉన్నారు అడ్డ మీద పని లేని వాళ్ళు. అలాంటి వాళ్ళకి న్యాయం చేయాలి ఈ ప్రభుత్వాన్ని, రాబోయే ప్రభుత్వాన్ని. ఇప్పుడు కొత్తగా వచ్చింది దేవేంద్ర రెడ్డి కరెక్టే, కానీ ఈయన పరిపాలన ఏంటంటే బస్సులు ఫ్రీ అంటే ఉద్యోగాలకు వెళ్ళోలే బస్సుకి వెళ్తారు. ఉద్యోగాలు లేని వాళ్ళు బస్సులకి వాళ్ళకేం పని? ఒక 50 రూపాయలు ఉంటే ఆటోకి వస్తారు, అడ్డ మీద కూర్చుంటారు. పని దొరికితే పనికి వెళ్తారు, లేకపోతే ఇంట్లో వెళ్ళి కూకుంటారు. మొగులూరు కొంతడా పనికి వెళ్ళకుంటే అడ్డ మీదకి ఎందుకు వెళ్ళి అంటారు. ఎప్పుడు ఏం చేయాలా? అమ్మ ఇగో నీకు నెలకి 2,000 కుటుంబంతో బ్రతుకు. అర్థమైందా? కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, చెయ్యిలు లేని వాళ్ళు ఉన్నారు, కష్టపడని వాళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి న్యాయం చేయాలి ఏ ప్రభుత్వం వచ్చినాయి. అంతేగాని గ్యాస్ బండ 5,000కి పెట్టాను, బస్సులు ఫ్రీగా వేసాను, ఇవన్నీ ప్రజలకు అవసరం లేదండి. పేదవాడికి అసలు అక్కర్లేదు. పేదవాడికి న్యాయం చేసిన వాడే రాజకీయ నాయకుడు, ముఖ్యమంత్రి నిలబడాలి. లేకపోతే ఆ ప్రభుత్వం వద్దు. జనాలు బతకలేడు, పల్లెటూళ్ళు బతకలేండి. పల్లెటూళ్ళు బతకలేరండి. 3 రూపాయలు 30 రూపాయలు కూలి ఇస్తారండి ఆడ మనిషికి, చాలు. ఆ 30 రూపాయలతో మొగుడు పిల్లలు హాయిగా ఉంటారు. అక్కడ జరక్కే ఈ హైదరాబాద్ వచ్చాం. మరి ఎక్కడ జరగకపోతే మరి ఎందుకు ఎక్కడ ప్రభుత్వం ఉండను ఇక్కడ? నా బాధ ఏంటంటే చాలామంది ప్రజలు ధనవంతులు 1,00,000 మంది ఉంటే పేదలు 5 లక్షల మంది ఉన్నారు ఇక్కడ. ఈ హైదరాబాద్లో బతకడానికే వచ్చారు. ఒక్కసారి ప్రభుత్వము అది దృష్టిలో పెట్టుకొని పేదలకు న్యాయం చేయమంటే. బస్సులతో పని లేదు, మేము బస్సులకి వెళ్ళలేము. బస్సులకి వెళ్ళడానికి ఎవడు ఛార్జీలు పెట్టి కూలికి తీసుకెళ్ళడు. ఆవిడైనా వెళ్తే ఆటో మీద లేదా బండి మీద తీసుకెళ్తాడు. ఆడేం చేస్తాడు? పని అయిన వరకు ఆడ ఆటో మీద తీసుకెళ్తాడు, వదిలేస్తాడు. పని అయిపోయిన తర్వాత నువ్వు నీ డబ్బులు పెట్టుకుని నువ్వు తెంగి ఇంటికి అంతాడు. అది తెలియక అది వస్తుంది, ఏ రాత్రికో వస్తుంది తెలియదు. అలాంటి వాళ్ళకి న్యాయం చేయాలి. అది ప్రభుత్వం పరిపాలన అంటే. ఇది నా పేరు సింహాచలం. అది